బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ తెలంగాణ భవన్లో పలు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ముందుగా జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో సమావేశమవుతారు. రేపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులతో ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు, కాంగ్రెస్ పార్టీ బీసీలను చేస్తున్న మోసంపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ తెలంగాణ భవన్లో పలు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిబిల్ లైట్ పర్ అందజేస్తారు. లిబిల్, ఈరోజు మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ సమావేశం అవుతున్నట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ నేతలతో ఈ సమావేశంలో ఏ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో మొదటగా కార్పొరేటర్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రేపు జరిగే జీహెచ్ఎంసీ చివరి కౌన్సిల్ సమావేశానికి సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో అనేక సమస్యలతో తాండవిల్తుంది. చెత్త అంతా కూడా ఎక్కడేసిన చెత్త అక్కడే ఉండిపోతుంది. ఆ కంపు నగరంగా మారిపోయింది. ఇప్పటికే ల్యాండ్ ఆర్డర్ అంతా కూడా దెబ్బతింది. అనేక సమస్యల్లో సుడిగుండంలో ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నగరం అంతా కూడా ఉన్న నేపథ్యంలో ప్రధానంగా సమస్యలే పరిష్కార దిశగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేసేందుకు రేపు కౌన్సిల్లో చర్చించి నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వంపై, ఇటు జీహెచ్ఎంసీ కౌన్సిల్పై ఒత్తిడి తెచ్చే విధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో మాజీ నగరానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కార్పొరేటర్లు అంతా కూడా అనంతరం బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులతో సమావేశం కానున్నారు. బీసీ నాయకుల సమావేశంలో పలు కీలక అంశాలపైన చర్చించున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో మోసం చేసిన మోసాన్ని ప్రజల్లో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతుంది. ఈ నేపథ్యంలో పదే పదే మోసం చేస్తూ జీవోల పేరుతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ పార్టీని కడిగి పారేసేందుకు ఈ బీసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అయితే మనతో మాట్లాడడానికి మాజీ మండలి చైర్మన్, ఉద్యమకారుడు స్వామిగౌడ్ చెప్పనన్నా, మీరు ఇవాళ ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు ఉన్నాయి, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఒకసారి తీసుకుంటే, ఈ తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా బీసీలు వహించినటువంటి పాత్ర మరవలేనటువంటి పాత్ర. చెప్పులు గుట్టేటోడి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ప్రజలు, జనాభా అంతా కూడా ఈ సమావేశంలో, ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. అలాంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారు ఖచ్చితంగా మా ఫలాలు మాకు అందుతాయి, రాజకీయంగా నేను ఈనాడు కాకపోయినా నా మనమడు ఎన్నడో ఒకనాడు వార్డు మెంబర్ కాకపోతాడా, సర్పంచ్ కాకపోతాడా అని ఎదురు చూసాం. కానీ ఈనాడు పరిస్థితి, కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనౌన్స్మెంట్ చూసిన తర్వాత చాలా గొప్పగా చేశారులే, చాలా బాగుంది, కాబోయే ప్రధానమంత్రి అని చెప్పుకునే రాహుల్ గాంధీతో చెప్పించారు. ఆల్రెడీ రిజర్వేషన్లు చెప్పినటువంటి పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రితో చెప్పించారు. చాలానే బాగుంది, కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయాలు తీసుకుంటుంది అని చెప్పి మనసులో సంతోషపడ్డాం బీసీ వర్గాలుగా. కానీ అది రాను రాను పూర్తిగా తేటతెల్లమైపోయింది. అది ఒక పచ్చి మోసం. ఇంత దారుణమైన మోసం అంటే, ఆ ఎన్నికల్లో బీసీ ప్రజానీకం యొక్క ఓట్లన్నీ కూడా దండుకోవడానికి, ఓట్లన్నీ తీసుకోవడానికి చేసినటువంటి ఒక దారుణమైనటువంటి మోసాన్ని వారు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆ మోసం రాను ఆ మోసాన్ని గ్రహించకుండా మోసం మీద మోసం చేస్తూ పోయారు. ఆశ్చర్యం, టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన దానికంటే కూడా మహిళలకు 10 రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన దానికన్నా 10 రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు. రైతులకు ఇస్తామన్నారు. చదువుకునే పిల్లలకు, మేము 7వ తరగతి వరకు చదివే పిల్లలకు సైకిళ్ళు ఇస్తామన్నారు. ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు స్కూటర్లు ఇస్తామన్నారు. కేసీఆర్ లగ్గానికి పైసలు ఇస్తే నేను మంగళసూత్రానికి తులం బంగారం ఇస్తానన్నారు. ఈ విధంగా నోటికి ఏదొస్తే అది చెప్పుకుంటూ పోయి లాస్ట్కి వచ్చేటక్కల 1 ఇయర్ దాటినాక కూడా ఇవ్వక చేతులు ఎత్తేసి పొరపాటు అయిపోయింది. ఈ పొరపాటు అని కూడా లేదు, బడ్జెట్ సరిపోవట్లేదు అని చెప్పి మేము ఇక ఈ సంవత్సరం ఇయ్యలేము అని చేతులు ఎత్తేశారు. ఈ విధంగా మోసం ఆ విధంగా చేసి తర్వాత బీసీలకు ఏం చేశారు? ఏది ఏమైనా సరే ఈసారి బీసీలకు
42% ఇచ్చి తీరుతాం, ఇచ్చే ఎన్నికలకు పోతామని చెప్పి ఛాలెంజ్ చేశారు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ చెప్పింది, ఈ ఛాలెంజ్ మాటలు, ఈ సవాళ్ళు విసరడాలు వద్దు, చేతనైతే ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు అని చెప్పాం. కానీ 42% మీద యగా ఇస్తేమి అని చెప్పి వీరల్లే వల్ల జీవోది ఇచ్చారు. ఎప్పుడైతే జీవోది ఇచ్చినప్పుడే పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ దాన్ని ఎండగట్టింది బజార్లో, బహిరంగ సభల్లో. ఇది మోసపూరితమైనటువంటి జీవో, ఇది చెల్లుబాటు కాదు అని చెప్పాం. ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగానే 42% రావాలని ఓ పక్కన ఉద్యమాలు జరుగుతూ ఉంటే, ఓ పక్కన జీవో ఇచ్చి జీవో చెల్లదని తెలిసి దాన్ని మళ్ళీ వాళ్ళే కోర్టులో ఛాలెంజ్ చేసి దాన్ని కాదనిపించారు, కొట్టి ఇచ్చారు. మళ్ళీ అదొకసారి మళ్ళీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ చేస్తాం, 50% లోబడి అన్నారు. 50% లోబడి ఈరోజు మీరు ఒకవేళ చేసినట్టుంటే నిన్న రిజర్వేషన్లకు తీసినటువంటి రిజర్వేషన్లు గమనిస్తే, ఓ గ్రామంలో 8 వార్డులు ఉంటే 8 వార్డులలో 4 వార్డులు ఎస్సీ జనాభా ప్రకారంగా వాళ్ళకు పోయాయి, ఇంకొక 4 వార్డులు జనరల్ అయ్యాయి. మరి బీసీలు ఎక్కడ పోయారు? ఏవి బీసీలకు? దారుణమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, ఎటువంటి పరిస్థితుల్లో మీరు తీసినటువంటి జీవోను ఇమ్మీడియట్గా రద్దు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. రాజ్యాంగ ప్రాతిపదికన రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత, అందుకే ఈనాడు తెలంగాణలో ఉన్నటువంటి బీసీ జనాభాకు, బీసీ ప్రజలకు బలమైనటువంటి కులాలుగా ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి బలమైన కులాలు మావి. చాలామంది ఆర్థికంగా ఉంటేనే బలం అనుకుంటారు. ఆర్థికంగా ఎవరైనా ఉండొచ్చు, కానీ ఓటు పరంగా మేము బలమైన కులాలం. ఈనాడు బలమైన కులాల మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా ఎన్నిసార్లు మోసపోదాం? ఎప్పటిదాకా మోసపోదాం? జీవితమంతా మోసపోతూనే ఉందామా? తాత మోసపోయాడు, తండ్రి మోసపోయాడు, నిన్నాక మొన్న నేను మోసపోయినా, రేపు నా మనమడు మోసపోదు. ఈ విధంగా బీసీలందరూ కూడా మోసపూరితమైనటువంటి వాళ్ళ మోసాలకే బలైపోతూ ఉన్నాం. ఇంకా ఎప్పటి వరకు పిడికిలు బిగించవలసిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా రిజర్వేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ రేపు రాబోయే భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ధారించడం కోసం పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులంతా కూడా ఈరోజు సమావేశం కాబోతా ఉన్నారు. ఆ సమావేశంలో పార్టీలో ఉన్నటువంటి ఆది నాయకత్వం కూడా ఖచ్చితంగా బీసీ వర్గానికి సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తూ రేపు బీసీల మీ వెంట మేము ఉన్నాం పార్టీ పరంగా అని చెప్పి ఈరోజు బీసీ నాయకత్వం చెప్తా ఉంది. కాబట్టి అదేవిధంగా దాన్ని ఖచ్చితంగా పార్టీ నాయకత్వంతో పాటు బీసీ జనాభా కూడా కదలవలసినటువంటి అవసరం ఉంది. మన ఓటు మనకు రావాలి, మన అధికారం మనకు రావాలి అని అంటే మనం ముందుకు కదలవలసిన అవసరం ఉంది. అదేవిధంగా నేను బీసీ మిత్రులకు, బీసీ సంఘాలకు, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు రేపు 29వ దినాన్ని ఒకరోజు జ్ఞాపకం చేసుకోవాల్సింది కోరుతా ఉన్నాను. అమర నిరాహార దీక్షా దివస్ పేరు మీద కేసీఆర్ గారు తెలంగాణను గతి మార్చినటువంటి రోజు, దిశ మార్చినటువంటి రోజు, తెలంగాణ బిడ్డల బతుకులు మార్చినటువంటి రోజు 29. కాబట్టి ఈ 29 నాడు దీక్షా దివస్ పేరు మీద మనమంతా కూడా టీఆర్ఎస్ పార్టీగా, బీఆర్ఎస్ పార్టీగా మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మళ్ళొక్కసారి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. రిజర్వేషన్తో పాటుగా తెలంగాణ మళ్ళొక్కసారి పరిపాలన పగ్గాలు చేపట్టవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను మిత్రులకు, తెలంగాణ ప్రజానీకానికి, ఉద్యమకారులకు, విద్యావేత్తలకు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి రేపు 29 దీక్షా దివస్ను చాలా బ్రహ్మాండమైన పద్ధతిలో ఆ రోజు జరిగినటువంటి సంఘటనల విషయంలో మనమందరం మాట్లాడుకొని మరి ఒక్కసారి బీసీ మన హక్కుల గురించి, రావాల్సినటువంటి రాజ్యాంగపరమైన హక్కుల పోరాటం చేయవలసిన అవసరం ఉంది. ఆ పోరాటంలో టీఆర్ఎస్ పార్టీ ముందుండడం కొరం మేము ఖచ్చితంగా ఈ సమావేశంలో ఆది నాయకత్వం ఇచ్చేటటువంటి సూచనల మేరకు పనిచేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. జై తెలంగాణ. అయితే ప్రధానంగా ఇవాళ 42% కోసం కామారెడ్డి డిక్లరేషన్ ఒక పార్టీ పరంగా ఇచ్చారు. తర్వాత అసెంబ్లీ సెషన్ పెట్టారు, తర్వాత ఢిల్లీకి తీసుకుపోయారు, అనేక జీవోలు ఇచ్చారు, అనేక రకాలుగా ఇవాళ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. కానీ ఇప్పటి వరకు ఇంకా కూడా 42% రిజర్వేషన్ పైన క్లారిటీ రాలేదు. కనీసం ఆ దిశగా అడుగులు వేసినట్టు కూడా కానీ పిలవాలి. స్థానిక సర్పంచ్ ఎన్నికలు వస్తుంటే కేవలం ఇది ఇండిపెండెంట్, అంటే ఇండిపెండెంట్ గుర్తుల పరంగానే ఎన్నికలు జరుగుతాయి.
పార్టీ పరంగా జరగాల్సిన ఎన్నికలు కాదు, ఈ సర్పంచ్ ఎన్నికలకు 42% ఇస్తామని చేయడం ఇది కూడా ఒక మోసం అనుకోవచ్చా? 100% మోసం. ఒక్క మోసం కాదు, 100%. మీకు ఆశ్చర్యమైన విషయం ఒకటి చెప్తాను, ప్రజలకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనం అందరం పోయి ఢిల్లీలో నిరాహార దీక్ష చేయాలి 42% కోసం అని చెప్పి అనౌన్స్మెంట్ చేసి ట్రైన్లు కట్టుకొని ఢిల్లీకి పోయారో, ఆ రోజు ఢిల్లీకి పంపాల్సినటువంటి బిల్లు హైదరాబాద్లోనే ఉంది. ఢిల్లీకి పంపాల్సిన బిల్లు హైదరాబాద్లో పెట్టి ఢిల్లీకి పంపకుండానే ఢిల్లీకి పోయి నిరాహార దీక్ష చేసినటువంటి గొప్ప మోసతత్వపు ఉన్నటువంటి నాయకత్వాలు. ఇంతకన్నా ఇంకా ఏం చెప్తాం? ఒకవేళ నేను చెప్పింది అబద్ధమైతే దయచేసి ఆ డేట్లు ఒకసారి చెక్ చేసుకోండి. ఢిల్లీకి బిల్లు పోయింది అన్నాడు, వీరు నిరాహార దీక్ష చేసింది అన్నాడు. ఒక్కసారి దాన్ని పరిశీలించమని కోరుతా ఉన్నాను ప్రజానీకాన్ని. ఒక్క మోసం కాదు, అధికారం చేపట్టిన మోసాలే. తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే వస్తూ ఉన్నారు, బీసీలను మోసం చేస్తూనే వస్తూ ఉన్నారు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇంతమంది మీరు పార్లమెంట్ ఎంపీలు ఉన్నారు కదా, ఎవరైనా 9th షెడ్యూల్లో పెట్టండి, ముందు మాకు షెడ్యూల్లో పెట్టిన తర్వాత తమిళనాడు తరహా దానికి ఏం జరిగితే మాకు కూడా అదే జరుగుతుంది, ఇప్పుడు మాత్రం ఇవ్వండి అని చెప్పి ఎందుకు మీరు గొంతెత్తలేదు పార్లమెంట్లో? దయచేసి మరొక్కసారి చెప్తా ఉన్నాను ప్రజానీకానికి, విద్యావేత్తలకు, విద్యార్థులకు, మిత్రులారా, దయచేసి ఒక్కసారి ఆలోచించండి. రేపు రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, ఇందులో మన సత్తా ఏందో చూయించకపోతే రేపు భవిష్యత్తులో తెలంగాణ పూర్తిగా అరాచకం ఏర్పడుతుంది, బానిసత్వంగా కింద మగ్గిపోతాం, మనం బానిసలుగా మారిపోతామని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇవాళ ఏదేమైనప్పటికీ దీక్షా దివాస్ పేరు మీద ఆనాడు సచ్చులో కేసీఆర్ సచ్చులో తెలంగాణ వచ్చిన నినాదం ఏదైతే ఖచ్చితంగా బీసీలు కూడా ఈ నవంబర్ 29న దీక్షా దివాస్ రోజును పెద్ద ఎత్తున బీసీ రిజర్వేషన్ల సాధన అని చెప్పేసి కూడా స్వామి గౌడ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ అవుట్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ లివిల్.